ఒకే రోజున ఈనాడు ఆంధ్రజ్యోతికి ఒక పెద్ద పరీక్ష అయింది. అదేంటయ్యా అంటే తిరుమల లడ్డూకు సంబంధించి ముందు నుంచి 18వ తారీఖు చంద్రబాబు గారు మాట్లాడినప్పటి నుంచి బోలెడని కథనాలు రాసుకొచ్చేసినాయి ఈ ఇద్దరు కూడా. ఎప్పుడైతే తిరుమల లడ్డూకు సంబంధించి సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఒక్కసారి రివర్స్ అయింది, అక్కడి నుండి కథ మారాల్సి వచ్చింది. ఇప్పుడు చివరికి రాష్ట్ర ప్రభుత్వపు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని తీసేసి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిబిఐ చీఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి కేంద్రం వాళ్ళు 3 ఉంటారు, రాష్ట్రం వాళ్ళు 2 ఉంటారు. ఎంత చేస్తే అందరూ ఎన్డీఏని, ఇక్కడ ఎన్డీఏని, అక్కడ ఎన్డీఏని. అది అయితే ఇక్కడ నిజాయితీగా చేస్తారా లేదా అన్నటువంటిది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉన్నది. కాకపోతే ఇప్పుడు దాన్ని కవర్ చేయడానికి ఒక కొత్త కథనాన్ని ఏంటంటే కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళంటే ఒక రహస్య నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారట. ఈనాడు జ్యోతి ఒకే రోజున ఒకే కథనాన్ని 2 పేర్లతో రాశారు అంటేనే అర్థమైపోతుంది ఇది ప్లాంటెడ్ స్టోరీ అన్నటువంటిది. దాని ప్రకారం ఏంటంటే ఇప్పటిదాకా ఏమన్నారు అంటే నెయ్యికి సంబంధించినటువంటిది ఏది కల్తీ ఎందుకు జరిగిందంటే తక్కువకి అన్నటువంటి కోణాన్ని పెట్టారు కదా. ఇప్పుడు రాసుకొచ్చినటువంటి దాంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే 355 రూపాయలకు కొన్నారట, 320 రూపాయలకి సరఫరా చేశారు. ఉత్తరాఖండ్లోని బోలేబాబా డైరీ నుంచి తెచ్చి ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నట్టు మాయ. ఇప్పుడు ఇందులో మాయ ఏంటి? బోలేబాబా ఆశ్రమం నుంచి తెచ్చారని ఇప్పటిదాకా ఏమన్నాం మనం? జంతు వ్యర్థాలు కలిపారు, లేకపోతే జంతు వ్యర్థాలు కూడా కాదు, జంతువులకు సంబంధించినటువంటి నూనెలు కలిపారు. ఇప్పుడు వచ్చేటప్పటికి బోలేబాబా దగ్గర నుంచి తీసుకొచ్చారు. ఇంకోటి రేటు 320 రూపాయలకి ఎట్లా ఇస్తారు? 355 రూపాయలకి మొత్తం అక్కడి నుంచినే తేరు కదా, ఇక్కడ తెస్తారు. సరే పోనీ ఆ రేటు తేడా వచ్చింది అనుకుందాం. ఇక్కడ అసలు లాజికల్ పాయింట్ ఏంటి? మనం మొదటి నుంచి కూడా తిరుమల లడ్డు విషయంలో కల్తీ జరగలేదనేటువంటి పాయింట్ అబ్జర్వ్డ్. ఎందుకు? కల్తీ జరిగితేనే కదా వెనక్కి పంపించింది. కల్తీ జరుగుతుంటాయి, అలా జరిగిన వాటిని వెనక్కి తిప్పి పంపించడము జరుగుతూ ఉంటుంది. ఇది సహజ సిద్ధంగా జరిగే పరిణామం. చంద్రబాబు టైంలో 14 వెనక్కి పంపించారు, జగన్మోహన్ రెడ్డి టైంలో 18 వెనక్కి పంపించారు. అందుకోసమే టెస్టింగ్ ల్యాబ్ ఉంది. కానీ కల్తీ జరగడం వేరు, కల్తీలో జంతువులకు సంబంధించిన నూనెలు కలపడం వేరు కదా. అసలు ఇప్పుడు పబ్లిక్ అందరి మనోభావాలు దెబ్బతిన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి? జంతువులకు సంబంధించినటువంటి నూనెలు వాడారని. ఇప్పుడు జంతువులకు సంబంధించినటువంటి నూనెల్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడే ఏం చెప్తున్నారు? 350, 320 రూపాయలకి ఎట్లా అమ్మారు అన్నది. ఎస్, మరి జంతువుల నూనె 1000 రూపాయలు దాన్ని తీసుకొచ్చి 320 రూపాయలకి ఎట్లా కలుపుతారు? బేసిక్గా కామన్ సెన్స్తో ఆలోచిస్తే 1000-1500 రూపాయలు ఉండేటటువంటి ఆవు కొవ్వు నూనె లేకపోతే చేప నూనె తీసుకొచ్చి మరి 320 రూపాయలకి ఎందుకు కలుపుతారు? 350 రూపాయల నెయ్యిని 320 రూపాయలకే ఇవ్వడం అసాధ్యమైనప్పుడు మరి 1000 రూపాయలది 1200 రూపాయలు దాన్ని తీసుకొచ్చి ఎట్లా కలుపుతారు? కాన్సెప్టు ఇక్కడ విషయం ఖచ్చితంగా కల్తీకి వాళ్ళు ప్రయత్నించకపోతే తక్కువ రేటు దాన్ని ఎక్కువ రేటు దాన్ని తక్కువ రేటుకి ఇవ్వడం సాధ్యం కాదు. భారీ అమౌంట్ వస్తుంది కదా అని చెప్పేసి అలా కలిపి ఉండాలి. తక్కువ క్వాంటిటీ ఇది ఎక్కువ దాంట్లో కలుపుతాం, కానీ ఎక్కువ క్వాంటిటీ తక్కువ దాంట్లో కలపం కదా. అంటే 1000 రూపాయలు దాన్ని తీసుకొచ్చి 320 రూపాయలు దాంట్లో కలపం కదా. లేదా ఇప్పుడు మనమే రాస్తున్నాం 350 రూపాయలు దాన్ని 320 రూపాయలు ఎట్లా కలుపుతారని. మరి 1000 రూపాయలు ఎట్లా కలుపుతారు? పాయింట్ ఇక్కడ అందులో జంతువుకి సంబంధించి నూనె కలిపారు అనటం వల్లనే మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దాన్ని ఏమంటారు, కన్ఫ్యూజ్ చేసి ఒక విషయం మనం ఒక ప్రచారం చేసేసాం, అది జనం నమ్మేశారు. దానికి ఇప్పుడు కౌంటర్ వస్తుంది. ఏకంగా కోర్టు సీరియస్ అయినటువంటి పరిస్థితి. నిన్న కూడా అడిగారు జడ్జి గారు ఏమని, జూలైలో నివేదిక వస్తే సెప్టెంబర్లో చంద్రబాబు గారు మాట్లాడడం ఏంటి, ఆ తర్వాత సిట్ వేయడం ఏంటి, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కట్టడం ఏంటి అన్నట్టు. ఇంతకాలం ఎందుకు చూస్తున్నాం? ఇప్పుడు ఏది పట్టుకోవాలి మనం? జంతువు కొవ్వు నూనె కలిపినటువంటి వాడిని ఆన్ ద స్పాట్ తీసుకెళ్ళి కాల్చేవతల పడేయాలంతే, మొహమాటమేం లేదు. ఆ రోజునే ట్యాంకర్ పట్టుకోగానే దాంట్లో ఎన్డీడీపీ నివేదిక రాగానే అది తీసుకెళ్ళి బొక్కలో దొయ్యాలా, ఆ ట్యాంకర్ సీజ్ చెయ్యాలా, ఆ మొత్తం దాని వెనకాల ఉన్న కుట్రంతా తేల్చాలి. ఇప్పుడు కూర్చుని 350 రూపాయలదా 320 రూపాయలదా ఇదా జనానికి కావాల్సింది? ఎవడాడు ఆ జంతు వ్యర్థాలు కలిపినటువంటి వాడు, జంతువులకు సంబంధించి నూనె కలిపినవాడు? అది జూలై నుంచి సెప్టెంబర్ లోపు దర్యాప్తు చేస్తే సరిపోతుంది కదా. అదంతా వదిలేసి ఇప్పుడు ఏందో ఎటుకెట్టుకు తీసుకెళ్ళిపోయి ఏదో జరిగిపోయింది అనేటటువంటి ఫీలింగ్ అన్న జనంలో ఉంచాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాం, కానీ భక్తులకు సంబంధించే దిశగా మాత్రం మనం ఆలోచించట్లేదు.